వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే 2 రెసిపీస్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ మీ ముందుకు తెచ్చేస్తున్నాము. సో ఇవాళ కూడా అలాంటి బ్యూటిఫుల్ రెసిపీస్తో వచ్చేసాము. హెల్దీగా చేయడానికి మా న్యూట్రిషనిస్ట్ పల్లవి, అలాగే టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. సో మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్తీ రెసిపీ చేస్తున్నావు? సో యాక్చువల్లీ అందరూ కూడా డిఫరెన్స్ అడుగుతారు హెల్తీ రెసిపీకి జంక్ ఫుడ్కి అసలు తేడా ఏంటి అని. బట్ ఏదైతే మన స్టేపుల్ ఫుడ్ ఉంటుందో దాన్ని మనం కొంచెం ఇంగ్రీడియంట్స్ వేస్తూ డిఫరెంట్గా కుక్ చేయడమే హెల్తీ ఫుడ్. ఎక్కువగా ఆయిల్స్, డీప్ ఫ్రైస్, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా చేస్తే కూడా అది హెల్తీ ఫుడ్. ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తే అది జంక్ ఫుడ్ కిందకి వస్తుంది. సో మోస్ట్లీ అందరికీ డిఫరెంట్గా కుక్ చేసుకోవడం, ముందుగా మన స్టేపుల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అండ్ రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తామో దాంతో కుక్ చేస్తే చాలా ఈజీ వాళ్ళకు కూడా. సో ఈరోజు కూడా అలాగే స్టేపుల్ ఫుడ్ తోటి ఒక రెసిపీ చేయబోతున్నాను, మైసూర్ మసాలా చపాతీ. మైసూర్ మసాలా చపాతీ. సో మైసూర్ బజ్జీ, మైసూర్ బోండా ఇవన్నీ విన్నాము. అండ్ చపాతీ కూడా చాలా వరకు డిఫరెంట్ కైండ్స్ అండ్ డిఫరెంట్ ఫామ్స్లో చేస్తున్నారు. సో మరి ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో చక్కగా నెయ్యి ఉంది, అది పెరుగా? అది పెరుగు. ఓకే, సో పొటాటో స్మాష్ చేసి తీసుకొచ్చేసాం అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సీ జార్, ముందుగా మనం రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే, ముందు ఉల్లిపాయలు, ఆ తర్వాత వెల్లుల్లి, కొంచెం చింతపండు, కొంచెం కారం, కొంచెం ఉప్పు. దీన్ని మనం మిక్సీ పట్టేయాలి. ఓకే, ఇది సైడ్కి పెట్టేసుకొని మనం పొటాటో పాల్యా కూడా తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ముందుగా కొంచెం నూనె, ముందుగా పోపు వేసుకుందాం. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు. సో ఆల్మోస్ట్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ అయితే మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు పొటాటో ఫ్లాయా. ఎస్. తర్వాత పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ ముక్కలు, తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. నెక్స్ట్ ఇప్పుడు ఉడికించిన పొటాటో కూడా యాడ్ చేద్దాం. ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. సో ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్లీ కొత్తిమీర కొంచెం వేసాక ఆఫ్ చేసేస్తుంది. ఒకసారి కలిపేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఫైనల్ ప్రాసెస్. ఇది ఫైనల్ ప్రాసెస్. ముందుగా గోధుమ పిండి. సో నేను ఇలా ఉప్పు వేయట్లేదు, బికాజ్ మనం ఆల్రెడీ ఇందులో వేసాము అండ్ అలాగే చట్నీలో కూడా వేసాం కాబట్టి. కొంచెం నెయ్యి,
అండ్ ఇది వాటర్తో కాకుండా జస్ట్ మనం పెరుగుతోనే కలిపేసుకుంటాం. ఓకే, సో కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అవును. సో ఇది నేను చపాతీ చేస్తాను, అంతలోపు మీరు తవా హీట్ చేసి పెట్టండి. ఓకే, కొంచెం నెయ్యితోనే నెయ్యితోనే టేస్ట్ చేస్తాం. సో కొంచెం థిక్గానే ఉండాలా చపాతీ? యా, కొంచెం థిక్గానే ఉండాలి. సో నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీ ఉంది కదా, అది సో చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేసేయాలి. సో చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనం ముందుగా చేసుకున్న పొటాటో ప్లాయో పెట్టేసేయాలి. ఓకే, యా. ఇంకా సర్వ్ చేసుకోవడం. యా, ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, మైసూర్ మసాలా చపాతీ రెడీ అయిపోయింది. మైసూర్ మసాలా చపాతీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మైసూర్ మసాలా చపాతీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, చింతపండు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పసుపు కొద్దిగా, ఉడికించిన బంగాళాదుంప 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు. మైసూర్ మసాలా చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, చింతపండు, కారం తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి కాసేపు వేయించాక పసుపు, కొద్దిగా ఉప్పు, ఉడికించిన బంగాళాదుంప, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నెయ్యి, పెరుగు వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీని ఒత్తుకొని పాన్ లో నెయ్యి వేసి కరిగాక చపాతీని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని మిక్సీ పట్టుకున్న చట్నీ చపాతీ పైన వేసి బంగాళాదుంప మిశ్రమాన్ని కూడా వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మైసూర్ మసాలా చపాతీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా చపాతీనో ఏదో ఒక కర్రీనో నువ్వు అన్నట్టు పొటాటో కర్రీనో చేసుకొని డిఫరెంట్ ఉంటాయి. ఇలాగా మిక్స్ చేయడం అనేది చాలా బాగుంది. అండ్ ఏదైతే మనము రెడ్ చట్నీ చేసుకున్నామో అది బ్యూటిఫుల్ టేస్ట్. యా, అండ్ చపాతీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది బికాస్ వాటర్ యాడ్ చేయకుండా మనం ఓన్లీ పెరుగుతో మిక్స్ చేసాం కాబట్టి. అండ్ ఆ రెడ్ చట్నీ వల్లే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ కూడా నార్మల్ ఇది స్నాక్స్ లాగానే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రా బనానా కబాబ్స్. వావ్, రా బనానా కబాబ్స్. నిజంగానే మనము
అరటి కాయతో మనం చాలా చేసుకుంటూ ఉంటాము, కర్రీస్ కానీ ఫ్రై కానీ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇలా కబాబ్స్ అనేది డిఫరెంట్ థాట్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రా బనానా ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాను. Yeah, అవును. సో కొంచెం జెల్ అవ్వడానికి పొటాటో తీసుకొచ్చావు, నేను శనగపిండితో చేసుకుంటున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ ఇంకా అన్ని చాలా స్పైసెస్ కనిపిస్తున్నాయి, టేస్టీగా ఉండబోతుంది అనమాట. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా మనం శనగపిండి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే ఫస్ట్ ఇది శనగపిండి డ్రై రోస్ట్. సో ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏంటి? సో కొంచెం పచ్చివాసన పోవడానికి. ఓకే, అండ్ శనగపిండి ప్లేస్లో మనం వేరేది ఏదైనా కూడా వాడచ్చా, లేకపోతే ఇదే యూజ్ చేయాలా? అలా ఏం లేదు, వేరేది ఇంకేదైనా యూస్ చేయొచ్చు. బట్ శనగపిండి మనకు ప్రోటీన్ అన్నమాట, సో ప్రోటీన్ కోసం ఇది యూస్ చేయొచ్చు. సో సరిపోతుందా? యా సరిపోతుంది, మనం పక్కన తీసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి, అందులోనే ఆ శనగపిండి కూడా తీసేసుకుందాం. ఓకే, ఇందులో శనగపిండి వేసేసుకుందాం. ఇందులోనే మనం ఆలు స్మాష్ చేసి వేస్తున్నాం. అలాగే రా బనానా కూడా, అరటికాయ కూడా ఆల్రెడీ బాయిల్ చేసింది ఇది. సో డయాబెటిక్ పేషెంట్స్ అరటికాయ యూస్ చేయొచ్చు కదా? యా, అరటికాయ యూస్ చేయొచ్చు. సో చక్కగా హెల్దీ స్నాక్స్ మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. Yeah, కబాబ్స్ అవును. అనగానే ఒక స్పూన్, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, తర్వాత అన్ని స్పైసెస్ వేసుకుందాం. పసుపు, ఆమ్చూర్ పౌడరు, జీరా పౌడరు, అలాగే గరం మసాలా, కొంచెం ఉప్పు, ఫైనల్లీ కొంచెం ధనియా పౌడర్ కూడా. స్నాక్స్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి ప్రిపేర్ చేయడానికి, బట్ ఇంగ్రీడియంట్స్ కొంచెం ప్రీ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అవును, కొంచెం కొత్తిమీర, ఫైనల్లీ కొంచెం కిస్మిస్ కూడా. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ నేను చక్కగా మిక్స్ చేసేస్తాను, మీరు అంతలోపు తవాని హీట్ చేసేయండి. ఓకే, సో వాటర్ కొంచెం లైట్గా వేసుకుంటే వేసుకోవచ్చు. వాటర్ ఫస్ట్ అంతా మిక్స్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. కొద్దిగా వేయనా? కొద్దిగా. ఓకే, సో కలిపేసాను. దీన్ని ఇప్పుడు మనం కబాబ్స్ లాగా ప్రిపేర్ చేస్తాం. సో కొంచెం ఆయిల్, ఇది కూడా ఒక మంచి ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట. యా, ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా మనం రా బనానా యాడ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా, పొటాటో ఆల్ రౌండర్ ఇదైతే. ఓకే పల్లవి, సో చక్కగా బ్రౌనిష్ కలర్లో కాల్ చేసుకున్నాము. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. యా, ఇంకా సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసేసుకుందాం.
ఓకే లాస్యా, రా బనానా కబాబ్స్ రెడీ అయిపోయాయి. రా బనానా కబాబ్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రా బనానా కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, ఉడికించిన రా బనానా 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 2, పసుపు చిటికెడు, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రా బనానా కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో శనగపిండి వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంప, ఉడికించిన రా బనానా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఆమ్చూర్ పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చేతికి నూనె రాసుకొని కబాబ్స్ లో ఒత్తుకొని పాన్ లో నూనె వేసి ఒత్తుకున్న కబాబ్స్ ని అందులో వేసి 2 పక్కల బాగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ రా బనానా కబాబ్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేస్తాము. ఓకే. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ రా బనానా ఏదైతే నా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పొటాటో వేసినప్పటికీ శనగపిండి అండ్ రా బనానా డామినేట్ చేసేసాయి కదా. అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది టెక్స్చర్. అండ్ మనం అన్ని మసాలాస్ యాడ్ చేసినాక కూడా మనకి ఎక్కువగా స్పైసీగా ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే ఆలో కానీ రా బనానా కానీ అవన్నీ కూడా బాగా అండ్ బ్యాలెన్స్ కూడా అయిపోయాయి దాంతో. సూపర్గా ఉన్నాయి. 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ మైసూర్ మసాలా చపాతీ ఏదైతే ఉందో, చపాతీలో మనం గోధుమ పిండి యూజ్ చేస్తాం కాబట్టి గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ ఇష్యూతో బాధపడుతుంటారో వాళ్ళు గోధుమ పిండి ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే అందులో పెరుగు యూజ్ చేస్తాం. సో పెరుగులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి, గర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూస్తాయి. అలాగే ఆలు మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ మన ఎనర్జీని కూడా త్వరగా బూస్టప్ చేస్తుంది. నెక్స్ట్ రెసిపీ రా బనానా కబాబ్స్ వచ్చేసి, రా బనానాలో మంచి ఫైబర్ ఉంటుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లెన్స్ చేస్తుంది. సో స్టమక్ పెయిన్ కానీ డైజెషన్కి సంబంధించిన ఇష్యూస్ ఏది రాకుండా చూస్తుంది. అండ్ ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వవు. సూపర్ న్యూట్రిషనల్ వాల్యూస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.